వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. స్థానిక 12వ వార్డులో ఉదయం 6 గంటల నుండి ప్రారంభమైన ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు స్థానిక టీడీపీ నేతలు పాల్గొని మొదట సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫోటోలకు పాలాభిషేకం చేసి అనంతరం పెన్షన్ల పంపిణీ జరిగించారు. ఏప్రిల్ నుంచి 1000 రూపాయలు పెంచి ఈ రోజున ఫస్ట్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు 4000, ఈ నెల ఇచ్చే 4000. ఇంతకుముందు ఏప్రిల్, మే, జూన్ ఒక్కొక్క నెలకు 1000 చొప్పున ఆ 3000, ఈ 4000, 7000 రూపాయలు ఈ రోజున పేద ప్రజలందరికీ కూడా, పెన్షన్దారులందరికీ కూడా వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటానికి ఈ రోజున పొద్దున్నే 6 గంటలకే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వమని చెప్పని అందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని కూడా అందరూ కూడా రాబోయే రోజుల్లో అందరూ కూడా దగ్గరుండి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి ఉండాలని చెప్పని ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి ఈ పేద ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మలవరపు విజయ్, పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, బొబ్బిళ్లపాటి ప్రసాద్, దుర్గాబాయి, కొలకలూరి లక్ష్మణ్, చేపల వెంకట్రావు, రాము నాయక్, మాతంగి మోహన్, రావూరి ఆనంద్, అమర్ సింగ్, సుభాని, నాగేశ్వరరావు, రామ్చంద్ తదితరులు పాల్గొన్నారు. కేళుతు నాగమ్మ బాబు గారు వచ్చారని అయోధ్య, కాశీ అన్నీ వెళ్ళొస్తున్నాను. 12వ వార్డు బాబు గారు వస్తున్నారని ఆనందంతో గెలుస్తారని చెప్పి అయోధ్య, కాశీ వెళ్ళొస్తానని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. పెన్షన్ గురించి 250 ఇచ్చాడు జగన్ బాబు. ఇప్పుడు మా బాబు వచ్చినప్పుడు 7000 ఇస్తున్నారు, తర్వాత 4000 ఇస్తారు. మాకంతా ఆనందమే. అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కలిపి అంతకుముందున్న 3000 కలిపి 1000 రూపాయలు అదనంగా ఈ 3000, ఈ నెల 4000 మొత్తం కలిపి ఒక్కొక్క పెన్షన్దారునికి 7000 రూపాయలు అందించే ఘనత ఒక కూటమి ప్రభుత్వానికి మాత్రమే. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. దేశంలో ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి చారిత్రాత్మక ఘట్టం జరగలేదు. అటు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇక తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారు, తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవనీయ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజల తరపున పోరాడేవాళ్ళు. ఈరోజు మొదలుకొని ఇంకా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్కొక్క ఇంటిలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు, ఆ తర్వాత దీర్ఘకాలిక రోగంగా ఉన్న వాళ్ళకి నెలకు 15000 రూపాయలు, ఈ విధంగా ఈ సంక్షేమ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు తీరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. స్థానిక 24వ వార్డులో కూటమి నేతలు లబ్ధిదారులందరికీ ఇంటింటి వద్ద పెరిగినటువంటి పెన్షన్ సచివాలయ సిబ్బంది సహకారంతో అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పెన్షన్ లబ్ధిదారులందరూ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ చల్లగారి శివశంకర్ రాజు, పట్టణ బీసీసీల అధ్యక్షులు ఫణిదపు దుర్గాప్రసాద్, జనసేన నాయకులు నన్నపనేని రాంబాబు, అలాగే 24వ వార్డు వైస్ ప్రెసిడెంట్ అందుకూరి వెంకటేశ్వర్లు, మిక్కిలి పున్నారావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూకట్లపల్లి భరత్, ఉన్నం రాంబాబు, అందుకూరి కొండలు, కోడూరి సత్యనారాయణ, ప్రదీప్, పోతల్లంక చైతన్య, జన సైనికుడు మల్లి, పిల్లి విజయలత, పులి కీర్తి సుధా తదితరులు పాల్గొన్నారు. వికలాంగులకు 6000 పెంచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ చంద్రబాబు నాయుడికి వందనం, అభివందనం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా వందనం, అభివందనం. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు మరియు భారతీయ జనతా పార్టీ యొక్క సహకారంతో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసిన వెంటనే పేదల యొక్క జీవితాల్లో నవ్వులు వెలిచేయాలని ఒక సదుద్దేశంతో నేను అధికారం చేపట్టిన వెంటనే ఎన్డీఏ కూటమి ద్వారా మేము పెన్షన్ 4000 రూపాయలు
ఇస్తామని చెప్పి, అదేవిధంగా మే, జూన్, జూలైకి ప్రతి నెల కూడా పెంచిన పెన్షన్ని కూడా మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పి 3, 7 అదేవిధంగా ఈ పెంచిన పెన్షన్ ఈ నెల జూలైతో కలిపి మొత్తం 7,000 రూపాయలు ఎవరైతే పేదలు ఉన్నారో, అర్హులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వడం ఈ రోజు నుంచి జరిగింది. శ్రీ రాజండ్ల మనోహర్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో వారు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులే కాదు, ఈ ఇరు పార్టీలకు చెందినటువంటి 3 పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు కూడా ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు, వికలాంగులకు, అలాగే వయోవృద్ధులకు వీరందరికీ కూడా దగ్గరుండి పెన్షన్లో ఇప్పించమని చెప్పి వీరు ఆదేశించారు. ఈ ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయిన మేమందరం కూడా ఎవరైతే ప్రభుత్వాధికారులు ఈ పెన్షన్ ఇవ్వడానికి వచ్చారో వారి వెంట ఉండి ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణ 3వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు 1వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం అందరికి కూడా పింఛను పంచడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టు మాట ప్రకారం 1000 రూపాయలు పింఛను పెంచి, అదేవిధంగా 3 నెలలది కూడా ఆయన హామీ ఇచ్చినప్పటి నుంచి 3 నెలలది కూడా 3,000 కూడా కలిపి 7,000 రూపాయల పింఛన్ను ఈనాడు అందిస్తున్నాడు. ఈ సంక్షేమం వల్ల ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లోనూ ఆనందం కలుగుద్దని, అదేవిధంగా వికలాంగులకు 6,000ను, 100% వికలాంగులకు 15,000ను, అవయవాలు పోయిన వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలను సంక్షేమం అందిస్తుంది ఈ ప్రభుత్వం. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమాన్ని అందరికి కూడా ప్రతి ఇంటికి పొద్దున్నే 6 గంటలకల్లా వెళ్ళి ఇవ్వమన్నారు. ఇది పండగలాగా జరపమని ఆదేశించారు. ఏప్రిల్ నుంచి మే, జూన్ ఆ 3 నెలలు పెంచిన 1,000 రూపాయలు, అదేవిధంగా ఈ జూలై నెలలో 4,000, మొత్తం 7,000 రూపాయలు ఇవాళ వృద్ధులకి, ఒంటరి మహిళలకి, వితంతులకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు ఒకేసారి పెంచిన ఘనత ఈ ప్రపంచ చరిత్రలో ఒక నారా చంద్రబాబు నాయుడికే దక్కిందనేది చెప్పుకోవటంలో విషయం కాదు. అదేవిధంగా ఈ రోజున ప్రతి ఒక్క అవ్వ, తాత, మహిళల ఇంట్లో ఆనందాలు, పండగ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రపంచంలో ఎక్కడా చేయని విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. 5వ వార్డులో జనసేన నాయకులు వల్లె మురళి ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ చేశారు. వార్డులోని కూటమి నాయకులతో కలిసి పెన్షన్ అందజేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల ప్రకారం 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం జరిగింది, మొదలుపెట్టాము. అలాగే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరినీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో మొదటిగా 7,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం అనేది చాలా ఘనమైన విషయం. ఎంతోమంది నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారు. 7,000 తీసుకొని ఈరోజు వారి కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం మేము. ఎందుకంటే మాట తప్పం, మాట తిప్ప అనేది అది చంద్రబాబు నాయుడు గారికి చెందిద్ది. ఇంకా మేనిఫెస్టోలో ఏదైతే అంశాలు ఉన్నాయో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మాట తప్పము, మనం తిప్పం అనేది చేసి చూపిస్తారని చెప్పని నేను 5వ వార్డులో ఈ పింఛన్ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీ సందర్భంగా 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు పెంచడం జరిగింది. ఇందుకు గాను తెనాలి 10వ వార్డు సచివాలయం నందు పెన్షన్ లబ్ధిదారులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు హరిదాసు గౌరీశంకర్, మామిడి విత్తుల సుబ్రహ్మణ్యం, ఎలిశెట్టి భారత్, తులాబందుల మహేష్, మట్టిపల్లి గోపాలకృష్ణ, ఎడ్లపల్లి శాంతకుమారి, కాకుమాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం
ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం రాగానే సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచుతామని ఏదైతే హామీ ఇచ్చారో అందులో భాగంగా మరి ఈ రోజు నుంచి జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మరి సచివాలయ సిబ్బంది తీసుకున్నారు. దానికి గాను మరి లబ్ధిదారులతో కలిసి మేమందరం కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నాదెళ్ల మనోహర్ గారి చిత్రపటాలకి పాలాభిషేకం చేసి మా హర్షాన్ని, మా ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అదేవిధంగా మరి పరిపాలన సుపరిపాలన విధంగా ప్రజలకు చేరువుగా ప్రజలకు మంచి చేసే విధంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కలిసి పనిచేస్తారని చెప్పి డాక్టర్స్ డే సందర్భంగా ప్రకాశం రోడ్లోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ సెంటర్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రెయిన్బో ట్రస్ట్ తెనాలి మరియు లతాస్ డయాబెటిక్ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరం నందు డాక్టర్ జీవనలత వైద్య పరీక్షలు నిర్వహించారు. బ్లడ్ షుగర్, థైరాయిడ్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేసి మందులను పంపిణీ చేశారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. డాక్టర్స్ డే సందర్భంగా అందరు డాక్టర్లందరికీ కూడాను నా శుభాకాంక్షలు. ఈ డాక్టర్స్ డే సందర్భంగా రెయిన్బో ట్రస్ట్ నుంచి డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో ఒక చిన్న మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశాము. ఈ క్యాంపులో వచ్చిన వాళ్ళందరికీ కూడాను RBS, TSH, HbA1c ఫ్రీగా చేసి అవసరమైన వాళ్ళందరికీ కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఫస్ట్ టైం మన దగ్గర డయాగ్నోజ్ అయితే వాళ్ళకి ఫ్రీ మెడిసిన్స్ 1 మంత్కి కూడా ఇస్తామని ప్రామిస్ చేసి ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ చిన్న క్యాంప్ మా వైపు నుంచి డాక్టర్స్ డే సందర్భంగా ప్రజలందరికీ కూడాను ఉపయోగపడుతుందని చేశాము. అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.